యాక్చువల్‌గా మీరు ఎప్పటినుంచో అంటే ఒక సీనియర్‌గా ఉన్నారు ఇండస్ట్రీకి వచ్చేసరికి. ఇప్పుడొచ్చే మనకి పాన్ ఇండియా మూవీస్ అవి ఇవి కూడా చాలా వస్తున్నాయి. వాటిలో ఒక చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలు అనుకుని కూడా చాలా మంది సీనియర్‌లని కొంతమంది డైరెక్టర్స్ కావాలని అప్రోచ్ అవుతున్నారు. అవును. అదర్‌వైజ్ ఆర్టిస్ట్‌లు కూడా వెళ్లి అటువైపు వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అలా మీరెందుకు ప్రయత్నించలేదు? అంటే ఇప్పుడే స్టార్ట్ చేశానమ్మా నేను. అంటే ప్రయత్నం చేయలేదంటే, తెలుసుకున్న సర్కిల్ వరకు నేను ఇప్పుడు సినిమాలు చేద్దాం అనుకుంటున్నానని చెప్పడం జరుగుతుంది. హ్మ్. మంచి క్యారెక్టర్స్ గురించి. కొంతమంది అదే పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేసే కొంతమంది కో డైరెక్టర్స్, పెద్ద హ్మ్. డైరెక్టర్ల కంటే కో డైరెక్టర్సే మెయిన్ అక్కడ. రైట్. వాళ్ళకు కూడా వాళ్ళకి కలవడం జరుగుతుంది. వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు ఇండస్ట్రీలో ఉన్న హ్మ్. చాలా మంది నాకు చెన్నై నుండి పరిచయం ఉన్నవాళ్ళే. రైట్. ఇప్పుడొచ్చే కొత్త వాళ్ళకి కూడా ఏదో చోట కలుస్తూ ఉంటాం. హ్మ్. ఎందుకంటే నేను మీ ముఖంగానే డెఫినెట్గా నేను మంచి మూవీస్, మంచి వెబ్ సిరీస్ వస్తే మంచి క్యారెక్టర్ అయితే చేయడానికి రెడీ. హ్మ్. అలాగే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి హ్మ్. ఇవన్నీ. ఒక టైంలో జాకీ గారికి ఎంత నేమ్ ఫేమ్ ఉన్నాయి. ఇప్పుడు హరిత గారికి అంతకు మించి ఉన్నాయి. ఒక ఉమ్, సీరియల్స్‌కైనా అవును. దానికైనా సంబంధించి. సో, మీకు క్యారెక్టరైజేషన్ తగ్గుతుందన్నప్పుడు చాలామంది మనం ఒక సావిత్రి గారు లాంటి వాళ్ళని చూస్తే ఉమ్, అనుకుంటాం కదా! ఉమ్. సో, జమినీ గణేష్ ఒక ఒక ఈగో ఫీలింగ్ లాంటిది ఒక ఒక ఖచ్చితంగా ఒక మూల అవునా? అనిపిస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు. మిమ్మల్ని అలా క్వెషన్ చేసారా? ఎప్పుడైనా అలాంటి సిట్యుయేషన్ ఎదురుపడిందా? అలా అని లేదు. నేనంటే మీ ఇద్దరు సెపరేట్ అని నేను అనుకోవట్లేదు. హ్మ్. ఎవరికి పేరు వచ్చినా ఒకటే. హ్మ్. తను డెఫినెట్గా నో డౌట్ ఫెంటాస్టిక్ యాక్టర్స్. హ్మ్. తను ఎనీ క్యారెక్టర్ దుమ్ము దులిపేస్తుంది. హ్మ్. తను సెట్లో ఉంది అంటే నేనే హీరో అనుకుంటాను. హ్మ్. నేనన్నా కొంచెం యాక్టర్తనంగా సరదాగా చేస్తాను కానీ రైట్. ఇది నా సీన్, ఇది నేనే హీరో. హ్మ్. సెట్లో ఉంటే నా క్యారెక్టర్ నేనే హీరో హ్మ్. అని చేస్తుంది కాబట్టి అంత పేరు వచ్చింది. హ్మ్. తనకి ఇష్టం డిఫరెంట్ డిఫరెంట్ చేయాలని. హ్మ్. కొంతమందికి కొంత ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమందికి అనిపిస్తుంది హ్మ్. నేను కూడా అంతే సీన్ అయ్యేదాకా నేను సెట్లోనే కూర్చుంటాను. రైట్. తను అంతే కుర్చీ చేసుకుని అక్కడే కూర్చుంటుంది. ఏదో వాట్సాప్ చూసుకుంటూ సంథింగ్ ఏదో హ్మ్. ఫోన్ మాట్లాడుతూ అక్కడే కూర్చుంటుంది. హ్మ్. ఆ సిన్సియారిటీ బాగా తనకి చాలా ఎక్కువ. చాలా సిన్సియర్గా ఉంటుంది తను. నేను అక్కడే ఉంటాను నేను కూడా. అది కొంతమందికి ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉన్న బిజీ దీంతో పాపం వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు కానీ హ్మ్. వెళ్ళిన వెంటనే సీన్ తీసుకుంటాం చదువుతాం. ఇప్పుడు కొంతమంది భాష ప్రాబ్లం అయ్యి చెప్తేనే కానీ ఇది హ్మ్. ఇప్పుడు ఏంటంటే అంటే సీరియల్ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది. రైట్. తొందరగా చెయ్యాలి పాపం. హ్మ్. చెయ్యాలి, అవుట్పుట్ బాగుండాలి, హ్మ్. అన్నీ బాగుండాలి. దీంతో పరిగెట్టడం ఎక్కువైపోయింది. ఈ పరిగెట్టడంలో ఏంటంటే అన్నీ జరిగితే అందరూ ఇప్పుడు వచ్చే పిల్లలందరూ ఫెంటాస్టిక్ యాక్టర్స్ అందరూ చాలా నాలెడ్జ్గా వస్తున్నారు. టక్కన పడతారు ఏమైనా రైట్. చెప్తే. హ్మ్. అందుకని ఏంటంటే మనం ఇంకా ఆ స్కూల్లో ఉండిపోయాం కాబట్టి ఆ సిస్టమ్ అలవాటైపోయి అలా ఉన్నాం. హ్మ్. చేదస్తంగా కూడా అనిపించవచ్చు కానీ హ్మ్. ఆ, మాకు చెన్నై నుండి అలవాటు పడి అలవాటు. వచ్చింది అది వేరు. హ్మ్. అది. ఆవిడ చాలా మీరన్నట్టు ఉమ్. చాలా లాంగ్వేజెస్‌లో చేశారు కాబట్టి అవును. ఒకటి కాకుండా అవును. రకరకాల చేశాను. లాంగ్వేజ్‌లో చేయడం వల్ల ఆవిడకి ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎక్స్పీరియన్స్. అవును. అలా ఉండిపోయింది. తర్వాత హరిత గారి విషయం అంటే జాకీ హరిత గారు మీరన్నట్టు సెపరేట్ చేయడం ఉమ్. అని కాదు. ఆహ్, హరిత గారికి ఇప్పుడున్న నేమ్ ఫేమ్ తోటి ఉమ్. మదర్ క్యారెక్టర్స్ అంటే ఆవిడ ఉమ్. గుర్తొచ్చేటప్పుడు సీరియల్స్‌లో కాకుండా సినిమాల్లో కూడా మదర్ క్యారెక్టర్స్‌కి ఎందుకు అంటే మేడంకే ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇప్పుడున్న షెడ్యూల్ బిజీగా ఉండడం అలా వల్ల. ఏం లేదమ్మా. హ్మ్. అంటే ఇప్పుడు సీరియల్లో తనకంటూ ఒక మంచి పేరు ఉంది. హ్మ్. ఇక్కడ బాగుంది. హ్మ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా చేయడానికి తను విల్లింగ్గా ఉంది. హ్మ్. ఇద్దరు ముగ్గురు మేనేజర్స్ ఉన్నారు. రైట్. వాళ్ళకు కూడా చెప్పాను హరిత హ్మ్. చేద్దాం అనుకుంటుంది మూవీ వెబ్ ఇలాంటివన్నీ. హ్మ్. అలాంటి మంచి క్యారెక్టర్ అంటే వాళ్ళు అది చెప్పారు. అయ్యో మేడం అక్కడ మంచి పొజిషన్ ఉన్నారు, మంచి పేరు ఉంది, హ్మ్. సినిమాకి వచ్చేటప్పటికి అన్నా అంటే మంచి క్యారెక్టర్ హ్మ్. వస్తే తను చేయడానికి తను విల్లింగ్ అని. రైట్. మాకేం లేదండి సినిమా టీవీ వెబ్ ఏది అన్నీ ఒకటే. హ్మ్. ఏదైనా ఈరోజు సినిమాలు థియేటర్కి వెళ్ళి చూసినా మనం హోమ్ థియేటర్లోనే చూస్తున్నాం, ఇంట్లో చూస్తున్నాం, టీవీలోనే. రైట్. ఏదన్నా ఒకటే. హ్మ్. మన వేషం ఏంటి అని హ్మ్. అవగాహన చేసుకుని మనం బాగా అవుట్పుట్ ఇవ్వగలిగితే చాలు. రైట్. అది మాకు ఇది టీవీ, ఇది సినిమా, ఆ! ఆ ఆ వ్యత్యాసం ఫీలింగ్, ఆ కూడా ఆ వ్యత్యాసం. డిఫరెన్స్ కూడా మాకేం లేదు. హ్మ్. అన్నీ ఒకటే. రైట్. యాక్టర్కి అన్నీ ఒకటే, అన్ని లాంగ్వేజెస్ ఒకటే, ఒకటే. అన్నీ ఒకటే. రైట్. సో, జాకీ గారి బార్న్ అండ్ బాటమ్ ఉమ్. ఎక్కడంటే ఏం చెప్తారు? నేను మాది కాకినాడ. హ్మ్. కాకినాడమ్మా అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. హ్మ్. తర్వాత చెన్నై వచ్చాను. హ్మ్. ఇండస్ట్రీ కోసం వచ్చారు. ఇండస్ట్రీ కోసం అంటే ఇండస్ట్రీ కోసం వచ్చాను. హ్మ్. దానికి మా మావయ్య బాగా సపోర్ట్ చేశాడు. రఘురామ్ అని ఈజ్ హ్మ్. నో మోర్. హ్మ్. 1 ఇయర్ బ్యాక్ చనిపోయారు ఆయన. తన సపోర్ట్ మా నాన్నగారు వాళ్ళు కొంచెం ఇష్టం లేదు కానీ హ్మ్. నాన్నగారు అప్పట్లోనే బిఏ చదివాడు ఆయన. రైట్. అంటే పండిత పుత్ర పరమసుంఠ అంటారు కదా అలా. వీళ్ళు బాగా చదువుకోవాలనుకునేవాడు ఆయన. హ్మ్. నేను ఇటు రావడం, హ్మ్. ఇటు నుండి ఇలాగా నా జర్నీ వచ్చి కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి కెమెరా నుండి హ్మ్. యాక్టర్ని అయ్యి నేను యాక్టర్ని అవ్వడానికి ముఖ్య కారణం ఈరోజు
తను మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు. మన్మధుడు ఓ అండ్ మల్లేశ్వరి సినిమాలు డైరెక్ట్ చేసిన విజయ్ భాస్కర్. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్, నేను యాక్టర్ అవ్వడానికి కారణం నువ్వే. ఎందుకంటే నేను బాగా ఆ ఈస్ట్ గోదావరి ఆ ఎటకారం ఎక్కువ ఉండేది. రైట్. అంతే వాళ్ళందరినీ ఆడుకుంటూ ఉండేవాడిని. నువ్వు యాక్ట్ చేయొచ్చు కదా అన్నాడు. చాలాసార్లు చెప్పాను. తనే నన్ను యాక్టర్ని చేశాడు. ప్రార్థన అనే సినిమాతోటి ఓకే. యాక్టర్ని అయ్యాను. తర్వాత సత్యారెడ్డి గారు అని ఆయన నాకు సపోర్ట్ చేసి, ఆయన లేరు, ఆయన కూడా లేరు, సత్యారెడ్డి గారు చనిపోయారు. నాకు మెయిన్ ఆయన నన్ను హీరోని చేశాడు. ఆయన కెమెరాలో ఉన్నప్పటి నుంచి కెమెరా నుండి బయటికి తీసుకొచ్చి నన్ను హీరోని చేశాడు. సార్ అంటే కెమెరాలో ఉన్నప్పుడు మిమ్మల్ని హీరోని చేశారంటే అప్పటికి మనకి కొంచెం చెప్తారు కదా, జాకీ నువ్వు ఇలా చూడ్డానికి ఇలా ఉన్నావు, సో అలా చెప్పినప్పుడు నేనైతే ఇప్పుడు చెప్తాను సార్, కానీ ఫస్ట్ ఆయన ఏం చెప్తారో చెప్పండి. ఆయన ఫస్ట్ అంటే నేను ఈయనకంటే ముందు నేను ఫస్ట్ ఒక మలయాళం సినిమాకి వెళ్ళాను. విపిన్ దాస్ గారు అని కెమెరామెన్ ఆయన. సితార గారు, యాక్టర్ సితార గారు మామయ్య అవుతారు ఆయన. ఒక మలయాళం సినిమాకి నేను అసిస్టెంట్ కెమెరామెన్కి వెళ్ళాను. వెళితే ఆయన చూసి కెమెరా ఫోకస్ చేయాలి, ఈ మీటర్ పెట్టప్పుడు టేప్ ఉంది, టేప్తో ఫోకస్ చేసుకునేవాళ్ళు. అది చూస్తున్నప్పుడు ఆయన యూ ఫైనల్ అని చూసి అప్పా ఇప్పుడు వా ఎంత ఊరు అన్నాడు. ఇది ఆంధ్ర కన్నా చెన్నై ఓకే நல்ல ఫోటోజెనిక్ ఫేస్ నీ యాక్ట్ పనలామే అన్నాడు ఆయన. యాక్ట్ చేసి మంచి ఫోటోజెనిక్ ఫేస్ అన్నాడు. నాకు సిగ్గుగా ఉండేది, పెద్ద అంత ఫ్రీ మూవ్ అయ్యేవాడిని కాదు ఆ పనులు. అక్కడి నుంచి అలా మా విజయభాస్కర్ చేయడం. తర్వాత సత్యారెడ్డి గారు ఆ సినిమా చూశాడు ప్రార్థన. ఏరా నువ్వు యాక్ట్ చేస్తావా, నువ్వు ఇక్కడ కెమెరా వర్క్ చేస్తున్నావు దివాకర్ దగ్గర, అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేస్తున్నాడు దివాకర్ గారి దగ్గర పని చేస్తున్నావు, నేను ఎప్పుడు అలా అనుకోలేదు, అందులో యాక్ట్ చేశాను అంటే సరదా యాక్ట్ చేశాను అన్నాను. నువ్వు హీరోరా అన్నాడు ఆయన. అదే టైంలో దొంగలున్నారు జాగ్రత్త, నేరమని 2 సినిమాలు హీరోగా తీశాడు నన్ను పెట్టి. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ గారు, రామానాయుడు గారు ప్రొడ్యూస్ చేసిన అత్తాని కొడుకు జాగ్రత్త అనే సినిమా. ఇలా జర్నీ అలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా టీవీకి డైవర్ట్ అయ్యాను.